శ్రీరామ శ్రీ మాత్రే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇపిరి నరసింహ శర్మ. గతంలో కొన్ని వీడియోల ద్వారా నేను మీకు సుపరిచితుండే. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో గ్రహ సముదాయాన్ని బట్టి కొన్ని రాసులకి చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు ఉన్నాయని, కొన్ని రాసులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మరికొన్ని రాసులు కొంచెం సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి కూడా పంచాంగ శ్రవణం ద్వారా అందరికీ కొంచెం తెలుసుకుంటున్నారు. అది వేరే విషయం అయినప్పటికీ కూడా అష్టమ శని ప్రభావం సింహరాశికి వస్తుందని, మకర రాశికి ఏలినాటి శని పోతుందని, తర్వాత కుంభరాశికి ఇంకా త్వరలో మంచి రోజులు వస్తాయని, ఇలాంటి ఉన్నాయి ప్రభావాలు. అది ఏ రాశి ప్రభావం ఆ రాశి ప్రభావం చూస్తూనే ఉన్నాం, అందరూ తెలుసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అష్టమంలోకి ఏప్రిల్ నెలలో శని మేనమందు ప్రవేశిస్తాడు. ప్రవేశించడంతో మేషరాశికి అది ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అది వేరే విషయం. సింహరాశికి అష్టమ శని ప్రారంభమవుతుంది. అయితే ద్వాదశ అష్టమ జన్మస్థ ద్వితీయ స్థానమేవట అంటారు. ద్వాదశ అంటే 12, అష్టమ అంటే 8, జన్మస్థ అంటే లగ్నం, ద్వితీయం అంటే 2. ఈ 4 స్థానాల్లో ఉండేటువంటి ఏ గ్రహం అయినా సరే అనుకున్న పనులకి అంతరాయాలు కలిగిస్తాయి. ఒక శని, రాహు, కేతు వీటి ప్రభావాలే కాదు అని గమనించాలి. నైసర్గిక శుభగ్రహాలు అయినటువంటి గురు శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల ప్రభావాల్ని మనకి అనుకూలంగా ఉండవు. కాబట్టి అష్టమ శని ప్రవేశిస్తున్నది అని చెప్పేసి సింహరాశి వాడు కొంతవరకు కొన్ని రకాలుగా ఇబ్బంది ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది కోరారు. అష్టమ శని ప్రభావాన్ని దయచేసి వీడియో ద్వారా తెలియజేయమని. అందుకే నేను ప్రత్యేకించి ఈ వీడియో చేస్తున్నాను. సింహరాశికి ప్రస్తుతానికి అష్టమ శని ప్రభావం లేకపోయినా సప్తమ శని కూడా సప్తమ స్థానంలో ఉండడం చేత గత 2.5 సంవత్సరాలుగా సింహరాశికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. కానీ దానికంటే మరికొంచెం ఎక్కువగా మీన రాశికి ప్రవేశించేటప్పుడు అష్టమ శని వస్తుంది. కాబట్టి సింహరాశి వారికి ఇంకా కొన్ని పనులు అవ్వేమో అని చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు. ఇక్కడ వివరణ ఏంటంటే, కుజుడు కర్కాటకంలో సింహానికి పైని ఏముంది, కుజస్తంభం వల్ల కర్కాటకంలో నీచిపెట్టున్నాడు. గురుడు వృషభం నుంచి మిథునానికి మే 9న మిథునానికి వస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా గురుడు మే 9లో ఉంటాడు. మధ్యలో కర్కాటకానికి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ మిథునంలోకి వచ్చి గురు సంచారం జరుగుతుంది. తర్వాత అష్టమ శని మేనంలో ప్రవేశిస్తున్నాడు. తర్వాత రాహు మరి కుంభంలోకి వస్తాడు. ఈ ప్రకారంగా సంచారం ఉంది. శనివత్ రాహు, కుజవత్ కేతు ఇవి జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానంలో ఏమాత్రమైనా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం ఇవి అర్థం అవుతాయి, లేకపోతే కొంతమందికి అర్థం కావు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి తాలూకా ప్రభావం కూడా శుభాశుభ మిశ్రమమే అని మనం గ్రహించాలి. ఎందుకంటే ఒకదానికి ఒకటి పరిహారం ఉంటుంది, ఒకదానికి ఒకటి కష్టపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ ప్రభావాన్ని మనం తెలుసుకుని జాగ్రత్త పడుతుంటే ఏ నవగ్రహాల తాలూకా ప్రభావానికి ఏ గోచారంలో కానీ గ్రహచారంలో కానీ మనం ముందుకు పోయి మనం విజయాలు సాధిస్తాం. అవి తెలుసుకోవడానికి మాత్రమే పంచాంగ శ్రవణం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పవలసిన విషయం ఏంటంటే, మేనమంది శని ఉన్నప్పటికీ గురుక్షేత్రంలో శని కాబట్టి అంతగా ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి కూడా గోచారంలో మనం భావించవచ్చు. తర్వాత సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కూడా సింహరాశికి స్వక్షేత్రం కాబట్టి శని అంతగా ఇబ్బంది పెట్టలేదు. తర్వాత మేనమందుకు వచ్చినప్పుడు కూడా గురుక్షేత్రం కూడా అంతగా ఇబ్బంది పెట్టదని మనం గమనించవచ్చు. ఇకపోతే శని ప్రభావాన్నే కలిగి ఉన్నటువంటి రాహు మళ్ళీ కుంభంలోకి వచ్చి మళ్ళీ సప్తమ రాహుగా ఉంటాడు. సప్తమ రాహుగా ఉన్నప్పుడు సింహరాశికి సప్తమ రాహు సంసార జీవన భంగం అని చెప్పేసి ఒక నానుడు కూడా ఉంది. కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనేక రకాల ప్రణాళికలు పనిచేయకపోవడం, తర్వాత ఆర్థికంగా చాలా వరకు నష్టపోవడం, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారడం, చెడ్డవాళ్ళేమో మరింత శత్రువులుగా మారడం, ఈ ప్రకారమైన ప్రభావాలన్నీ కూడా అష్టమ శని తలక ప్రభావం అనుకుంటున్నారు. కానీ సప్తమ రాహు, అష్టమ శని, 1000 మంది కుజుడు ఈ 3 తలక ప్రభావాలు మాత్రమే ఇప్పుడు ఇలాగా పనిచేస్తుంటాయి. సింహరాశికి మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు మాత్రం ఉండడం సహజమే. ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా మెసలవలసిన అవసరం మాత్రం ఉంది. కాబట్టి ఆ సింహరాశికి వచ్చే నక్షత్రాలు ఏంటంటే, మఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రం 4 పాదాలు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1 పాదం సింహరాశి అవుతుంది. ఈ నక్షత్ర జాతకులకి కొంచెం జాగ్రత్తగా ఈసారి
ఈ ప్రణాళిక వేసుకొని జీవితానికి జాగ్రత్తగా మీరు విసురుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది గోచార ప్రభావం మాత్రమే. మఖా నక్షత్రం కేతు మహాదశకు సంబంధించింది, తర్వాత పూర్వ ఫల్గుని నక్షత్రం శుక్ర మహాదశకు సంబంధించింది, తర్వాత ఉత్తర ఫల్గుని నక్షత్రం రవి మహాదశకు సంబంధించింది. కాబట్టి వాళ్ళ పుట్టుక ప్రభావం బట్టి ఈ తర్వాత ఈ కేతు మహాదశ, తర్వాత శుక్ర మహాదశ, ఈ రవి మహాదశ, వీటి తాలూకా ప్రభావాలు అన్ని అయిపోయిన తర్వాత ప్రస్తుతం వాళ్ళ తాలూకా వయస్సుని బట్టి వచ్చేటువంటి దశలు అంతర్దశల ప్రభావాల్లో కొన్ని శుభాలు బాగా జరుగుతాయి. అది మనం పరిగణలో తీసుకోవాలి. అప్పుడు జాతక చక్రంలో మన తాలూకా గ్రహబలం బాగున్నట్టయితే గోచారంలో ఉండేటువంటి చిన్న చిన్న అవరోధాలకి మనం భయపడిన అవసరం లేదు. గోచారంలో తాత్కాలికమైనటువంటి ప్రభావాలు మాత్రమే ఉంటాయని గమనించాలి. ఎందుకంటే జాతక చక్ర ప్రభావం వల్ల మాత్రమే ఎక్కువ కాలంగా మనం కష్ట నష్టాలు అనిపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా సింహరాశి వాళ్ళు కొంచెం తేరుకొని జాగ్రత్తగా విసురుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఇవన్నీ కూడా మే వరకే, జూన్ 1 మొదటి వారం నుంచి కూడా గురుడు మిథునంలో ఉంటాడు. కాబట్టి ఆ సింహరాశికి 11వ స్థానంలో గురుడు శుభ ఏకాదశ స్థాన ఫలం లభేతంటుంది. కాబట్టి 11వ స్థానంలో గురు సంచారం ఉంటుంది. కాబట్టి ఆ గురు ప్రభావం మాత్రం మనకి కొంతవరకు సహకరిస్తుంది. తర్వాత దాని మీద గురుని తాలూకా నవముఖమైన దృష్టి రాహు మీద పడుతుంది, తొమ్మిదో దృష్టి. కాబట్టి సప్తమ రాహు ఉన్నప్పటికీ కూడా అనేక రకాల ఇబ్బందులు, సప్తమ రాహు సంసార జీవన భంగం, గృహంలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయని చెప్పేసి సింహరాశి వాళ్ళు భయపడినప్పటికీ కూడా జూన్ మొదటి వారం నుంచి కూడా గురుని తాలూకా నవముఖమైన దృష్టి రాహు మీద పడటం చేత అది కూడా అంతగా ప్రభావం చూపించదు. ఏదేమైనప్పటికీ శని ప్రభావం, రాహు ప్రభావం, కుజ ప్రభావం కొంచెం బాగులేనప్పటికీ గురుడు మిథున మందు వస్తున్నప్పుడు ఆ సంచారం కొంత మధ్యలో కర్కాటకానికి వక్రం చేత వచ్చినా చివరి వరకు మాత్రం గురు సంచారం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఏ విధంగా ఇబ్బంది పడకండి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి జాతక చక్రం ప్రభావం చూపించుకోండి. ఆ మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, పూర్వ ఫల్గుని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళు తప్పనిసరిగా జాతకాంశాలు ఇప్పుడు ఉంటే అంతర్దశలు మాత్రం జ్యోతిష శాస్త్రజ్ఞుడికి ఇచ్చిన తర్వాత వాటి ప్రభావాన్ని బట్టి మనం విసురుకుని ఈ గోచారానికి సంబంధించినటువంటి భయాల్ని మనం పోగొట్టుకోవాలి. అష్టమ శని వల్ల అనేక రకాల ఈతి బాధలు ఉంటాయని చెప్పి అనుకోవడం వల్ల చాలా తప్పు. ఎందుకంటే రోగ బాధలు ఉంటాయి, రుణ బాధలు ఉంటాయి, అన్ని కలగలిసిన కష్ట నష్టాలు అన్ని కలగలిసే ఉంటాయి. కాబట్టి మనం గ్రహించి ఆ విజ్ఞతతో వ్యవహరించి శుచి శుభ్రత పాటించి తర్వాత సన్మార్గంలో నడిచి మన తాలూకా ఆదాయ వ్యయాలకు తగ్గిన ప్రణాళిక వేసుకొని జీవించినట్లయితే తప్పకుండా మనకి శుభ ఫలితాలు లభిస్తాయి. అందుకోసం ఈ విషయంలో ఈశ్వరారాధన, నవగ్రహ ప్రదక్షిణ, తర్వాత ఏమో ఇప్పుడు ఉండేటువంటి చిన్న చిన్న దానాలు, ధర్మాలు, పూజలు, పురస్కారాలు ఏకాగ్రతగా మనస్సుంచుకోవడం, శుచి శుభ్రత కలిగి ఉండి కుటుంబంలోని ఏ అశాంతికి లోపం లేకుండా విసురుకోవడం, ఇవన్నీ మనం చేసినట్లయితే ఈ శని దోషం, రాహు దోషం, కుజ దోషం మనం తప్పనిసరిగా జయించే అవకాశాలు ఉంటాయి. ఎవరు భయపడిన అవసరం లేదు. ఇంకా ప్రభావాలు అప్పటికప్పుడు మనం మారుతుంటే ఉంటాయి. ఎవరైనా తప్పనిసరిగా మీకు ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉండి అనేక రకాలుగా రుణాలు ఉండిపోయి అనేక రకాలుగా ఆర్థికంగా వెనుకబడిపోయి కొన్ని రకాల ఇబ్బందులు ఉండేటప్పుడు ఈ నెంబర్ స్క్రోల్ అవుతుంది. 9440716193 అనేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసేట్లయితే తప్పకుండా నా తాలూకా వివరణ మీకు అందజేయగలుగుతాను. కాబట్టి మీరు అష్టమ శనికి కానీ, సప్తమ రాహువుకి కానీ, వేయి కుజుడికి కానీ, సింహరాశికి అనేక రకాల ప్రభావాలు ఉన్నాయని చెప్పి భయపడిన అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉంటారు, అందరూ సర్వశుభాలు అనుభవిస్తారు. కాబట్టి భగవంతుడు తనకు సేవ చేస్తూ మానసిక అశాంతిని కోల్పోకుండా జాగ్రత్తగా మీరు విసురుకున్నట్టయితే వీటిని జయించగలరని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. సర్వేదనా సుఖినో భవంతు. రేపు మరొక రాశి గురించి మరోసారి చెప్పుకుందాం. సన్మంగళాన్ని భవంతు.